గుడ్ న్యూస్ చెప్పారు. తన లైఫ్లోకి ఓ స్పెషల్ వ్యక్తి రాబోతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఎవరిని పరిచయం చేయబోతున్నాడు, అసలు ఆయన ఎవరి గురించి చెబుతున్నాడు, ఒకవేళ పెళ్లి గురించి చెప్తారా అని అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తన లైఫ్లోకి స్పెషల్ వ్యక్తి రాబోతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఎవరిని పరిచయం చేయబోతున్నారు, అసలు ఆయన ఎవరి గురించి చెప్తున్నారు, ఒకవేళ పెళ్లి గురించే చెప్తారా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతర్. కుమార్, ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లి మీద చర్చలు కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఎవరి మీద వచ్చి ఉండవు. సో ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సమయం వచ్చింది, రాబోతుంది అనుకోవచ్చా? పోస్ట్లో ఏం మీనింగ్ చేసుకోవచ్చు మనం? థ్యాంక్ యూ సతీష్. టాలీవుడ్ లో స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే షేర్ చేశారు. అందులో ఆయన డార్లింగ్స్ ఎట్టకేలకు మన లైఫ్ లోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రానున్నారు, వెయిట్ చేయండి అంటూ కూడా ఈ పోస్ట్ చేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు. ప్రభాస్ ఇలాంటి పోస్ట్ పెట్టాడంటే ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రెట్టింట ఈ పోస్ట్ గురించి రకరకాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. కొందరేమో ఆయనకు పెళ్లి అంటూ చెప్తుండగా, మరికొందరేమో ఏదైనా బ్రాండ్ ఎమోషన్ లేకుంటే కల్కి మూవీ ప్రమోషన్ అయ్యి ఉండవచ్చు అంటూ కూడా మరికొందరు అయితే కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ఆయన అకౌంట్ హ్యాక్ అయిందంటూ కూడా సరదాగా అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ విషయం గురించి ప్రభాస్ రివీల్ చేస్తే కానీ అసలు నిజం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ప్రతిసారి కూడా ఏదైతే ప్రభాస్ ఏదైనా చెప్తే ఒక ఇంట్రెస్టింగ్ గా ఫ్యాన్స్ వింటారు. అలాగే ఇదే నేపథ్యంలో ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడంతో కూడా ఒక్కసారిగా అభిమానులు కూడా ఏదైతే ఆనందోత్సవాల్లో నింపినట్టు అయింది. ముఖ్యంగా ఎందుకంటే ప్రభాస్ ఒక ఎమోషనల్ కాకుండా ఏదైతే తన లైఫ్ లోకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారంటూ కూడా ఈ పోస్ట్ పెట్టడంతో కూడా అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్కన ఏంటంటే ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీ ఏదైతే 2898 లోనే షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో కూడా ప్రముఖ యాక్టర్స్ కూడా ఏదైతే పనిచేస్తున్నారు. ఈ మూవీలో ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు స్టార్ కమల్ హాసన్, అలాగే దీపికా పదుకొనే, దిశా పటాని వంటి భారీ తారాగణం కూడా ఈ సినిమాలో అయితే నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడు జూన్ 27న ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్ లేదంటే నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి కూడా ప్రస్తుతం అభిమానులు కూడా ఒక సందిగ్ధం అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ప్రభాస్ ఇప్పటికీ తన పెళ్లి కాకపోవడం, అలాగే మరొక పక్క అనేక రకాలైన రూమర్స్ అయితే ఇప్పటికే అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ ఇన్స్టాగ్రామ్ లో తన ఈ పోస్ట్ పెట్టడంతో కూడా ప్రస్తుతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడంటూ కూడా ఏదైతే అభిమానులు అయితే అనుకుంటున్నారు. మరొక పక్క కల్కి 2898 సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషన్ కావచ్చు అంటూ కూడా మరొక పక్క కొంతమంది అయితే చూస్తున్నారు. అలాగే ఇప్పటికీ ప్రభాస్ తనకు తాను దీనికి సంబంధించి రివీల్ చేస్తే తప్ప ఇది ఏ పోస్ట్, అలాగే తనకి ఏదైతే సినిమాకి సంబంధించిన పోస్టా లేదంటే నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా తనకు తాను రిలీజ్ చేస్తేనే కానీ బయటపడే అవకాశం అయితే లేదంటున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.